ఈసారి వీకెండ్ లిస్ట్ వచ్చేసి నన్నొచ్చేసి చాలా ఎమోషన్ అయితే చేసేసింది. ఏడిపిచ్చేసింది ఆల్మోస్ట్ చెప్పాలంటే. ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది అండ్ థ్రిల్లింగ్ మూవీస్ ఉన్నాయి. సో, అన్ని కేటగరీస్ మూవీస్ అయితే ఉన్నాయి. బట్ టోటల్లీ నాకొచ్చేసి ఎమోషన్ మూవీస్ వచ్చేసి చాలా బాగా అయితే నచ్చాయి. టాప్ 3 అయితే అస్సలు మిస్ చేయకండి. నేను నార్మల్‌గా చెప్తాను. బట్ ఈసారొచ్చేసి మీరు ఎమోషన్ పరంగా చూడాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేయకండి. అండ్ మిగతా మూవీస్ ఉన్నాయి కదా! అవి కూడా చూడండి. మీకు ఖచ్చితంగా అయితే నస్తాయి. అండ్ మీ నుండి నాకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏంటి అంటే ఛానెల్‌నొచ్చేసి అందరైతే చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. అండ్ ఈ వీడియోకొచ్చేసి ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. జస్ట్ లైక్ చేసి అండ్ కామెంట్ రూపంలో మీకు ఇష్టం వచ్చిన కామెంట్ డ్రాప్ అయితే చేయండి. కొంచెం యూట్యూబ్ బూస్టింగ్ అనేది వస్తుంది. అందుకోసమే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియోని వచ్చేసి లైక్ అయితే చేయండి. మనకు యూట్యూబ్ బూస్టింగ్ అనేది వస్తుంది. మరెందుకు ఆలస్యం సింపుల్‌గా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఏ తప్పు చేయం. మనకు తెలుసు మనమేంటో. బట్ అలాంటి టైంలో లాక్‌డౌన్ పడుతుంది. అండ్ ఒక క్రైసిస్‌లో మన హీరోయిన్ పడుతుంది. ఆ క్రైసిస్ ఎలా ఉంటుందంటే ఎవరికీ చెప్పుకోలేం. అలా అని అలానే ఉంచుకోలేం. ఆ ప్రాబ్లమ్‌నొచ్చేసి ఎలాగోలా సాల్వ్ అయితే చేయాలి. ఆ క్రైసిస్ గురించి మీకు ఎలాంటి హింట్ అయితే ఇవ్వను. ఎందుకంటున్నానంటే మూవీ చూసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. బట్ ట్రస్ట్ మీ గైస్, ఆ క్రైసిస్ తెలిసిన తర్వాత మీరే సర్ప్రైజ్ అయిపోతారు. ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్‌తో హీరోయిన్ లాక్‌డౌన్‌లో ఎలా సర్వైవ్ అవుతుంది అండ్ లాస్ట్‌కి ఎలా వదిలించుకుంది ఆ ప్రాబ్లమ్‌ని అని తెలుసుకోవడానికైనా ఈ మూవీ మొత్తం అయితే మీరైతే కంప్లీట్ అయితే చేస్తారు. దానికి గ్యారంటీ నేను. ఇంకా ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే మనకొచ్చేసి హీరోయిన్ వచ్చేసి చాలా నార్మల్ లైఫ్ అయితే గడుపుతూ ఉంటుంది. అలాంటి టైంలో హీరోయిన్‌కి ఒక ప్రాబ్లమ్ అయితే తెలుస్తుంది. సో, ఆ ప్రాబ్లమ్ తెలిసిన తర్వాత లాక్‌డౌన్ అయితే పడుతుంది. లాక్‌డౌన్‌లో ఆ ప్రాబ్లమ్‌ని ఎలా వదిలించుకుంది అనేదైతే ఈ మూవీలో అయితే మీరైతే చూస్తారు. ఈ మూవీ చూసేటప్పుడు నాకొక్కటే ఒక డౌట్. అనుపమ పరమేశ్వరన్ ఈ క్యారెక్టర్‌ని ఎలా ఒప్పుకుంది అని. ఆ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. బట్ ఎలా ఒప్పుకుంది అదే అర్థం కాలేదు. బట్ మూవీ వచ్చేసి ఫ్యామిలీతో కలిసి చూడలేం ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అలానే కొంచెం లాంగ్వేజ్ ఉంటుంది. సో, అందుకోసం ఫ్యామిలీని అవాయిడ్ అయితే చేయండి. ఒంటరిగా అయితే ఈ మూవీ అయితే చూడండి. మూవీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. ఈ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి లాక్‌డౌన్ అన్నమాట. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. మీరు ఏమైనా చెప్పండి, లైఫ్‌లో వన్ ఆఫ్ ద హార్డెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? అది బ్రేకప్ నుండి బయటికి రావడం. అది చాలా కష్టం. కొంతమందికి నెలలు పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు, కొంతమందికి లైఫ్ లాంగ్ పట్టొచ్చు. బట్ ఆ బ్రేకప్ నుండి బయటికి వచ్చే ప్రాసెస్ ఉంటుంది కదా! అది చాలా కష్టం. ఈ మూవీలో అదే ప్లాట్‌నొచ్చేసి మనకు ఎక్స్‌ప్లోర్ అయితే చేశారు. ఈ మూవీనొచ్చేసి మనకు కొంచెం ఫన్నీ విధంగా అయితే తీసుకొనెళ్లారు. అది నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మనకు హీరో అండ్ హీరోయిన్ మధ్య బ్రేకప్ అయితే అవుతుంది. సో, దాని నుండి మన హీరో అండ్ హీరోయిన్ ఎలా బయటపడ్డారనేది మూవీలో అయితే చూస్తాము. సో, ఈ బ్రేకప్ ప్రాసెస్ ఉంటుంది కదా! దీన్ని కొంచెం ఫన్నీ విధంగా అయితే తీసుకుపోయారు. సో, మూవీలో కొంచెం మనకు మిక్స్ మసాలా లాగైతే వెళ్తూ ఉంటుంది. ఒక టైమ్ పాస్ మూవీ అనుకోండి. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా జస్ట్ ఒక ఫన్నీ మూవీ చూద్దామని అయితే మూవీ అయితే స్టార్ట్ చేయండి. ఫన్నీ విధంగా అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. అందుకే మీకైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'బూకీ' అన్నమాట. మనకు జీ5 ప్లాట్‌ఫార్మ్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. నిజం చెప్పండి, కొన్నిసార్లు మీకు అనిపిస్తూ ఉంటుందా? ఎక్కడికొకరు దూరంగా వెళ్ళాలి, మనశ్శాంతిగా ఉండాలి, లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలని. సేమ్ అలానే మనకు సెల్ఫ్ డిస్కవరీ అనేదైతే ఈ మూవీ అయితే నేర్పుతుంది. మనం ఒక తెలియని ప్లేస్‌కి వెళ్ళి అక్కడ తెలియని కల్చర్‌ని అండ్ తెలియని వాటిని తెలుసుకొని అండ్ కొందరితో మనం కొంచెం ఆప్యాయంగా ఉండి వాళ్ళతో రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా! సేమ్ అలానే ఈ మూవీ చూసేటప్పుడు ఈ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకొచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. తనకైతే కొరియన్ అంటే ఇష్టమనమాట. కొరియాకైతే వెళ్ళాలని అయితే ఉంటుందనమాట. సో, ఒక ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత తను కొరియాకైతే వెళ్తుందనమాట. సో, అక్కడ కొరియాకెళ్ళిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయింది, తను ఏం డిస్కవర్ చేసింది అనేదైతే ఈ మూవీలో అయితే చూస్తారు. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ మూవీ మాత్రం నన్నొచ్చేసి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేసింది. అండ్ సెల్ఫ్ డిస్కవరీ అని ఒక మీనింగ్ ఉంటుంది కదా! దాన్నొచ్చేసి కొంచెం మనకు మీనింగ్‌ఫుల్‌గా అయితే చూపిచ్చారు. మీరు ఒక లోన్‌లీగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక మంచి మూవీ చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ అయితే చూడండి. కొంచెం మీకు ఫీలింగ్ బెటర్‌గా అయితే అనిపించొచ్చు. నాకు మూవీలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటో తెలుసా? తనొచ్చేసి అక్కడికెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయడం అండ్
రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడం అండ్ ఫ్రెండ్‌షిప్ చేయడం ఇదంతా చాలా బాగుంటుంది. సో, మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి 'మేడ్ ఇన్ కొరియా'. ఈ మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. మూవీ మిమ్మల్ని వచ్చేసి అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఫుల్‌గా నవ్వుకొని చాలా రోజులైంది, ఒక మంచి మూవీ చూసి చాలా రోజులైంది అనుకుంటే మాత్రం ఈ మూవీ అయితే చూడండి. రవితేజ వింటేజ్ లుక్ ఉంటుంది కదా! ఆ కామెడీ యాంగిల్ నుంచి వచ్చి చూపిచ్చారు. అది చాలా బాగా అయితే నచ్చింది. అండ్ సిట్యుయేషన్ కామెడీ, మన హీరో వచ్చేసి ఇద్దరు భామల మధ్య నలిగిపోతూ కామెడీ సిట్యుయేషన్‌ని జనరేట్ చేశారు కదా! అదంతా చాలా హిలేరియస్‌గా అయితే ఉంటుంది. నాకు ఓవరాల్‌గా మూవీ చూసుకుంటే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. కామెడీ, సిట్యుయేషన్ కామెడీ ప్రతిదీ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయిందనమాట. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే మూవీ తీసినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. కొంచెం కొన్ని బిగినింగ్ షాట్స్ అవి మినహాయిస్తే మిగతా మూవీ మొత్తం ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే, మన హీరో వచ్చేసి స్పెయిన్‌కైతే వెళ్తాడనమాట. సో, అక్కడొచ్చేసి ఒక అమ్మాయితో కలుస్తాడు. అక్కడ నుండి మన హీరో వచ్చేసి ఇండియాకైతే వస్తాడు. దాని తర్వాత మన హీరోకొచ్చేసి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ చూసి మనం వచ్చేసి కడుపుబ్బ అయితే నవ్వుకుంటాం. హీరో వచ్చేసి కష్టపడుతూ ప్రాబ్లమ్స్‌లో నలిగిపోతూ ఉంటే మనకొచ్చేసి ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇస్తూ ఉంటుంది. సో, మూవీ మాత్రం ఖచ్చితంగా అయితే ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. సో, ఖచ్చితంగా మూవీ మాత్రం మీరైతే మిస్ అయితే చేయకండి. ఫ్యామిలీతో కలిసి చూడండి. కడుపుబ్బా నవ్వుకోండి. ఇంతకి మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి 'భక్త మహాశయులకు విజ్ఞప్తి'. జీ5 ప్లాట్‌ఫార్మ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూసేయండి. ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఒకానొక టైంలో మనం కూడా విలేజ్‌లో ఉండేవాళ్ళం కదా! చిన్న చిన్న వాటికి కూడా విలేజ్‌లో గొడవలైతే స్టార్ట్ అయితే చేస్తూ ఉంటారు. బిందెలో నీళ్లు పట్టలేదని అండ్ చిన్న చిన్న విషయాలకి, చాలా చిన్న చిన్న విషయాలకొచ్చేసి గొడవలైతే స్టార్ట్ అయితే చేస్తారు. అండ్ ఉన్నది లేనిది కొంచెం వింటే చాలు దాన్ని రూమర్స్ లాగా స్ప్రెడ్ అయితే చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మనకు వింటేజ్ విలేజ్ డ్రాబ్యాక్‌లో అయితే ఉంటాయి. బట్ సేమ్ అలానే ఒక మూవీలో అయితే నేనైతే చూసాను. ఇక్కడొచ్చేసి 2 స్టోరీస్ అయితే నడుస్తూ ఉంటాయి. ఒకటొచ్చేసి మనకు డాగ్, అలానే ఒక పర్సన్ స్టోరీ అన్నమాట. ఇంకోటొచ్చేసి మనకు విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో విలేజ్ వాళ్ళ స్టోరీ అయితే చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ అజంప్షన్స్ వినిందంతా నిజం అనుకోవడం ఇలా అయితే నడుస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ మూవీ వచ్చేసి ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అన్నమాట. ఎలాంటి అడల్ట్, ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ ఏముండవు. ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా అయితే మూవీ అయితే చూడొచ్చు. ఇంకా మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే, మనకొచ్చేసి ఒక కుక్క అయితే ఉంటుందన్నమాట. సో, తనకొక యజమాని అయితే ఉంటుందన్నమాట. ఒక ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళిద్దరూ వచ్చేసి యాంటీ అయిపోతారు విలేజ్ వాళ్ళతో కలిసి. సో, ఇదంతా మనకైతే ఒక నడుస్తుంది కదా! ఇంకా విలేజ్ వాళ్ళొచ్చేసి తన మీద అయితే కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయితే చేస్తూ ఉంటారు. ఆ రూమర్స్ ఏంటి? లాస్ట్‌కి ఏమైంది? ఇదంతా మీరు మూవీలో అయితే చూస్తారు. మూవీ వచ్చేసి నాకొచ్చేసి పర్సనల్‌గా చాలా బాగా అయితే నచ్చింది. ట్రస్ట్ మీ గైస్, మూవీ అయితే మీరైతే ఒక్కసారి చూడండి. మీకు పక్కా అయితే నచ్చుతుంది. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. మూవీ నేమ్ వచ్చేసి మనకు 'పేనుం పోరాటం'. ఈ మలయాళం మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. మావా నేను కూడా చిన్న పిల్లోడినే మావా. నాకు ఇలాంటి యానిమేషన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. 'మినియన్స్' గానీ, 'జుటోపియా' గానీ, ఇంకా చాలా మూవీస్ అయితే ఉంటాయి. అవన్నీ నాకు చాలా ఇష్టం. డిస్నీ అండ్ పిక్సార్ నుండి వచ్చిన మూవీస్ అంటే పిచ్చ ఇష్టం. నేను 'జుటోపియా 1' అయితే చూసాను. దానికి నేను ఫ్యాన్ అయితే అయిపోయాను. ఇప్పుడొచ్చేసి 'జుటోపియా 2' అయితే వచ్చింది. 'జుటోపియా 2'లో మనకు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకొనెళ్లారు. ఇక్కడొచ్చేసి మనకొక స్నేక్ అయితే ఉంటుంది. స్నేక్ చుట్టూ వచ్చేసి మనకైతే స్టోరీ అయితే రివాల్వ్ అవుతూ ఉంటుంది. అసలకి ఆ స్నేక్ కథ ఏంటి? లాస్ట్‌కి ఏమైంది? ఇదంతా మీరు ఈ మూవీలో అయితే చూస్తారు. బట్ మూవీలో కామెడీ సీన్స్ ఉంటాయి కదా! ఆ కామెడీ సీన్స్ వచ్చేసి హిలేరియస్‌గా అయితే ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌తో మీరు కామెడీ అయితే జనరేట్ అయితే చేశారు. అది చాలా బాగుంటుంది. మీరు 'జుటోపియా 1' చూసుంటే ఆటోమేటిక్‌గా 'జుటోపియా 2' అయితే చూస్తారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకొచ్చేసి ఈ మూవీ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్‌లో అయితే వచ్చేసింది. 'జుటోపియా 2' అన్నమాట. అందుకోసమే మీకైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. తెలుగు లాంగ్వేజ్‌లో మీరు చూస్తే ఆ మజా వేరుగా ఉంటుంది కదా! మూవీలో ఉన్న డైలాగ్స్, సిట్యుయేషన్ కామెడీ అండ్ హిలేరియస్ ఫన్ను ఇదంతా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎవరైనా కిడ్ ఉంటే తనతో కలిసి ఈ మూవీ అయితే చూడండి. చాలా ఫన్‌ఫుల్ రైడ్‌గా అయితే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ అడల్ట్స్ ఉన్నా గానీ ఎవరైనా ఈ మూవీ అయితే చూడండి. కపుల్ ఫ్రెండ్లీ. బట్ మూవీ మాత్రం సూపర్‌గా అయితే ఉంటుంది. అస్సలు మాత్రం మిమ్మల్ని వచ్చేసి డిసప్పాయింట్ అయితే చేయదు. మీరు పార్ట్ 1 చూడండి. దాని తర్వాత పార్ట్ 2కి అయితే రండి. లేదు పార్ట్ 1 చూసేసామంటే పార్ట్ 2 డైరెక్ట్ స్టార్ట్ అయితే చేయండి. తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. అండ్ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి 'జుటోపియా 2'. ఈ మూవీ వచ్చేసి మనకు జియో హాట్‌స్టార్‌లో వచ్చేసి మంచి తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. ఫ్రెండ్స్, నాకొక నిజంగా హానెస్ట్‌గా మీ నుండి ఒక ఆన్సర్ అయితే కావాలి. ఏంటి అంటే ఇప్పుడున్న ప్రపంచంలో లుక్స్ మ్యాటరా?
అంటే మనిషి మంచిగా ఉండి, లుక్స్ చెడ్డగా ఉంటే మనకి వాల్యూ ఉండదా? నేను ఈ సీరీస్ గురించి మాట్లాడడం లేదు. నాకు జెన్యూన్‌గానే ఈ సీరీస్ చూసేటప్పుడు ఈ క్వెషన్ అనేది రైజ్ అయింది. సో, అందుకోసం మీతోతే షేర్ అయితే చేసుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? అంటే మనం చూడ్డానికి అందంగా లేము. సో, మనకంత టాలెంట్ లేము. బట్ మన దగ్గర ఒక మంచి మనసుంటి, మనం ఒక గుడ్ హార్టెడ్ పర్సన్ అయ్యుంటే సరిపోతుందా ఇప్పుడున్న ప్రపంచంలో? లేకపోతే లుక్స్ కూడా మ్యాటర్ చేస్తుందా? మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకా సీరీస్‌కైతే వద్దాం. సీరీస్‌లో కూడా సేమ్ సిట్యుయేషన్ అనేది మనకు హీరోయిన్ అయితే ఫేస్ అయితే చేస్తుందన్నమాట. తను చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. ఎవరొచ్చేసి తన దగ్గరికైతే రారు. అండ్ ఆల్మోస్ట్ తన లైఫ్ ఎండ్ చేసుకుందామన్నప్పుడు ఒక పర్సన్ అయితే వస్తాడు. ఆ పర్సన్ వచ్చినప్పటి నుండి తన లైఫ్ ఎలా చేంజ్ అయింది, తన బ్యూటీ ఎలా చేంజ్ అయింది అనేదైతే మీరు ఈ సీరీస్‌లో అయితే చూస్తారు. ట్రస్ట్ మీ గైస్, నాకొచ్చేసి ఈ సీరీస్‌లో ఆ క్యారెక్టర్ బిల్డప్, స్లోగా క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం, ఒకరి మధ్య ఒకరి రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయడం, ఇది నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా ఈ సీరీస్‌నొచ్చేసి మిస్ అయితే చేయకండి. ఒక వండర్‌ఫుల్ సీరీస్ అంటాను. నేను కొరియన్ డ్రామా ఇష్టపడతాను. అందుకోసం అయితే నేను ఇది రికమెండ్ అయితే చేయడం లేదు. నాకు జెన్యూన్‌గా ఈ సీరీస్ వచ్చేసి చాలా బాగా అయితే నచ్చింది. అండ్ ఈ సీరీస్‌లో కొన్ని డెప్త్ మీనింగ్స్ అయితే ఉంటాయి. అవి ఎక్స్‌ప్లోర్ చేయడానికైనా ఈ సీరీస్ అయితే చూడండి. సీరీస్ వచ్చేసి నాకొచ్చేసి పర్ఫెక్ట్‌గా అయితే నచ్చింది. ఇంతకీ సీరీస్ నేమ్ చెప్పలేదు కదా! సీరీస్ నేమ్ వచ్చేసి 'ట్రూ బ్యూటీ' అన్నమాట. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసి ఈ సీరీస్‌నొచ్చేసి చూసేయొచ్చు. టోటల్లీ మనకు 16 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈ సీరీస్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ చేయడం అనేది మీరు 16 ఎపిసోడ్ చూసిన తర్వాత ఎండ్ అయితే చేస్తారు. అంత ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుందన్నమాట స్టోరీ మాత్రం. సో, ఖచ్చితంగా ఈ సీరీస్‌నైతే మీరైతే చూడండి. 'ట్రూ బ్యూటీ' వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. ఈ మూవీ చూసిన తర్వాత అబ్బా! మనసుకు దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. చాలా హర్టింగ్‌గా ఉంది. కొన్ని సార్లు దేవుడు చాలా అన్‌ఫెయిర్ చేస్తాడు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇష్టం లేకో, లేకపోతే పేరెంట్స్ వల్లో, లేకపోతే చాలా రీజన్స్ ఉండనివ్వండి. బట్ వన్స్ ఒకసారి ప్రేమించిన పర్సన్‌ని మనం దూరం పెట్టడం, లేకపోతే ఆ పర్సన్ లేడు అని యాక్సెప్ట్ చేసి మనం మూవ్ ఆన్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది నా జెన్యూన్ ఒపీనియన్ అన్నమాట. ఈ మూవీలో మనకు ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ అయితే చేశారు. లాస్ట్ క్లైమాక్స్ అయితే అస్సలకి నేను ఎక్స్‌పెక్టే చేయలేదు. చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. నేను స్పాయిలర్ ఇవ్వాలనుకోవడం లేదు. బట్ ట్రస్ట్ మీ గైస్, వన్స్ ఒకసారి ఈ మూవీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత, లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత, ఏంటి ఇంత మంచి మూవీ ఇంకోసారి మనం చూడగలమా? మెమరీ లాస్ అయిపోతే బాగుంటుంది. మళ్ళీ ఈ మూవీ ఎక్స్‌పీరియన్స్ చేయాలని అనిపిస్తుంది. మూవీలో వచ్చేసి మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా గానీ, లేకపోతే మీకు మంచిగా ఉన్న ఒక ఫ్రెండ్ ఉన్నా గానీ, వాళ్ళతో గడిపిన ఒక మంచి మూమెంట్స్ ఉంటాయి కదా! అవన్నీ వచ్చేసి రీకాల్ అయితే చేస్తాయి. ఇన్ కేస్ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే, అరె! నేను కూడా ఇలాగే ఉండేవాడిని కదా! నన్ను కూడా ఇలాగే ప్రేమించేది కదా! ఇలా మీరు అయితే చాలా రిలేటబుల్‌గా అయితే ఫీల్ అవుతారు. అండ్ మూవీ ప్లాట్ ఏంటి అంటే, మన హీరో వచ్చేసి నెల్లూరోడనమాట. ఇంకా నెల్లూరు యాస మీకు తెలిసిందే కదా! ఆఫ్‌కోర్స్ నేను కూడా నెల్లూరోడినే. సో, తనకొచ్చేసి జాబ్ కోసం చెన్నైకైతే వెళ్తాడు. అక్కడొచ్చేసి ర్యాపిడో చేసుకుంటూ ఉంటాడు. ఇలాంటి టైంలో హీరోయిన్ అయితే పరిచయం అవుద్ది. సో, హీరోయిన్ అండ్ హీరో మధ్య కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి లివింగ్ రిలేషన్‌షిప్‌లో అయితే ఉంటారు. దాని తర్వాత ఏమైంది అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఏంటి అనేదైతే మీరు మూవీలో అయితే చూస్తారు. ట్రస్ట్ మీ గైస్, ఒక వండర్‌ఫుల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే మీకైతే ఉంటుంది. మీ గర్ల్ ఫ్రెండ్‌తో మీరు గడిపిన మంచి జ్ఞాపకాలు, లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది. దాని గురించి నేను ఏం మాట్లాడను. మీరు మూవీ చూసి మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే చేయండి. దాని తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మూవీ ఎలా అనిపించిందో. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఎవరైనా చూడకపోయుంటే డెఫినెట్‌గా ఈ మూవీ అయితే చూడండి. ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ మీకు అయితే ఉంటుంది. లాస్ట్ అట్ ద లీస్ట్ నంబర్ 1లో ఉన్న సీరీస్ నేమ్ ఏంటి అంటే, మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ సీరీస్ గురించి. మీరు సీజన్ 1 చూసుంటే ఆటోమేటిక్‌గా సీజన్ 2కైతే వచ్చేసుంటారు. ఇన్ కేస్ మీ దగ్గర టైం ఉండి, లేకపోతే సీజన్ 2 రిలీజ్ చేశారు ఇప్పటివరకు తెలియకపోయుంటే, ఇది రివ్యూ లాగా అయితే తీసుకోండి. సీజన్ 2 వచ్చేసి ఎక్సలెంట్‌గా అయితే ఉంది. మనకొచ్చేసి ఆ వేల్ స్టోరీ గానీ, అండ్ మనకు చాపర్ స్టోరీ గానీ, చాపర్ స్టోరీ వచ్చేసి నాకొచ్చేసి చాలా ఎమోషన్ అనిపిచ్చింది. లిటరల్లీ ఆ చాపర్ స్టోరీనే నాకు చాలా హార్ట్ టచింగ్‌గా అనిపిచ్చింది. మీకసలు 'వన్ పీస్' గురించి తెలియకపోయుంటే, 'వన్ పీస్' వచ్చేసి మనకు 20 ఏళ్ల నుండి మాంగా అయితే నడుస్తూనే ఉంది. మాంగా అంటే మనకొచ్చేసి కార్టూన్ చాప్టర్స్ అన్నమాట.
26 ఏళ్ల నుండి నడుస్తూనే ఉంది ఇప్పటికి. నేనొచ్చేసి యానిమే వచ్చేసి ఫాలో అయితే చేస్తాను. ఎంత 1000 ఎపిసోడో ఎంతో అక్కడ వరకైతే ఉన్నాను. మనకు కైడోనొచ్చేసి చంపుతాడనమాట. అక్కడ వరకైతే ఉన్నాను. మన హీరో వచ్చేసి 5థ్ గేర్‌కైతే వస్తాడు. అదే సన్ గాడ్ అదొస్తుంది. ఇంకా ఈ సీరీస్ విషయానికొస్తే మాత్రం అస్సలకి మీరు సీజన్ 1 చూసుంటే సీజన్ 2 ఆటోమేటిక్‌గా స్టార్ట్ చేయండి. ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా వండర్‌ఫుల్‌గా అయితే ఉంది. నాకొచ్చేసి ఈ 'వన్ పీస్' క్యారెక్టర్స్ అన్నీ చాలా ఇష్టం. చాపర్ ఉంటుంది. నికో రాబిన్ క్యారెక్టర్ ఉంటుంది. అది మనకు సీజన్ 3లో అయితే చూపిస్తారనమాట. ఇక్కడొచ్చేసి మనకు 7 లార్డ్స్ అయితే ఉంటారు. వన్ ఆఫ్ ద లార్డ్‌తో వచ్చేసి మన హీరో వచ్చేసి ఫైట్ అయితే చేస్తాడు. ఇదంతా మనకు సీజన్ 3లో అయితే ఉంటుంది. లాస్ట్‌లో చూపిస్తారు కూడా మనకు. అంటే బౌంటీ వచ్చేసి ఇక్కడ మనకు చూపిస్తారు కదా క్యారెక్టర్‌ని. తనకొచ్చేసి కొట్టేసుంటారు. గవర్నమెంటే బౌంటీ తీసేసింది. ఎందుకో మీరు సీజన్ 3లో అయితే చూస్తారు. ఇలా మనకు చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీతో మీరు ఎమోషన్‌గా కనెక్ట్ అవుతారు. ఇక్కడ కూడా మనకు చాపర్ స్టోరీ ఉంది కదా! చాపర్ స్టోరీ వన్ ఆఫ్ ద హార్ట్ టచింగ్ స్టోరీ అన్నమాట. సో, మీరు సీజన్ 1 చూడకపోయి ఉంటే ఫస్ట్ సీజన్ 1 చూడండి. దాని తర్వాత సీజన్ 2కైతే రండి. ఎక్సలెంట్‌గా అయితే ఉంది. నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఎప్పుడెప్పుడు సీజన్ 3 తీసుకొనొస్తారనైతే నేను మచ్ అవైటెడ్‌గా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. ఈ 'వన్ పీస్' సీజన్ 2 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్‌గా అయితే ఉంది. వండర్‌ఫుల్‌గా అయితే ఉంది. మాస్టర్ పీస్ అన్నమాట. సో, ఖచ్చితంగా చూసేయండి. ఈ 'వన్ పీస్' సీరీస్ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూసేయండి. 1 సెకండ్ కూడా మీకొచ్చేసి ఈ సీరీస్‌లో 1 ఎపిసోడ్ కూడా బోర్ అనిపించదు. ప్రతిదీ వచ్చేసి ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ థాట్స్ కూడా నాతో అయితే షేర్ అయితే చేసుకోండి. అది నాకు కొంచెం బూస్టింగ్ లాగా అయితే హెల్ప్ అవుతుంది. వీడియోని వచ్చేసి లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.